హలో ఎవ్రీవన్, తెలంగాణ పాలిసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఈ రోజైనా రేపైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ రోజు ఏ టైంకి రిలీజ్ అవుతాయని మీరు అడిగితే ఖచ్చితంగా చెప్పలేము. ఎక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్లో కానీ టైం అయితే ఎప్పుడు మెన్షన్ చేయరు స్టూడెంట్స్. నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి అదే అనుభవంతో చెప్తున్నాను. సో మనకి నోటిఫికేషన్లో ఆన్ ఆర్ బిఫోర్ 6th ఉంది కాబట్టి 5th ఈవినింగ్ అయినా, లేకుంటే 6th మార్నింగ్ 11 అయినా, లేకుంటే 5 to 6 మధ్యలో రేపు ఈవినింగ్ లోపైనా ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను రేపు 10:30కి లైవ్ సెషన్ అయితే పెడతాను స్టూడెంట్స్. మీరు అందరూ జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్న అలాట్మెంట్ ఆర్డర్లో కానీ, పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానీ, సీట్ సెలెక్షన్లో కానీ, సో జాయినింగ్ రిపోర్ట్లో కానీ, డేట్స్, టైమ్ లైన్, ఏ డౌట్స్ ఉన్నా మీరు నిస్సందేహంగా డౌట్స్ అడగండి. నేను అన్ని డౌట్స్కి క్లారిఫై చేస్తాను. రేపు సెషన్ 10:30 లైవ్ ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో ప్రస్తుతం అయితే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది. రేపు మాత్రం క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్లో లాగిన్ ఇవ్వి అంటే మీ 8 డిజిట్ నప్పి లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ అండర్స్టాండ్ మీరు అందరూ చాలా క్యూరియస్గా, ఎక్సైటెడ్గా, టెన్షన్లో ఉన్నారని తెలుసు. ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టిన నచ్చిన కాలేజ్లో వస్తుందా, నచ్చని కాలేజ్లో వస్తుందా, ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుంది అనేది చాలా ఎక్సైటింగ్గా ఉన్నారని ఐ కెన్ అండర్స్టాండ్. సో లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నిన్న నేను ఒక వీడియో అయితే చేశాను. అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది, ఫీజు ఎప్పుడు ఎక్కడ ఎలా చెల్లించాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ రియంబర్స్మెంట్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీద ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడనట్టుంటే మై లెర్నింగ్ స్కూల్ వెళ్ళి చూడండి. ఆర్ లేకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్ పార్ట్ని కామెంట్ సెక్షన్లో పెడతాను, ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఫస్ట్ ఫేజ్ ఇక్కడ మెయిన్గా మనకు అలాట్ అయిన కాలేజ్, ప్లేస్ అండ్ ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, మన కేటగిరీ వైజ్ ఏ ప్రకారం సెలెక్ట్ చేశారు, ఫీజు ఎంత ఉంది, ఫిక్స్డ్ ఫీజ్ మనం ఎంత కట్టాలి అనే డీటెయిల్స్ ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది, మీ పర్సనల్ డీటెయిల్స్తో సహా. సో ఆల్రెడీ ఇది నిన్న వీడియోలో చెప్పాను కాబట్టి ఈ వీడియోలో నేను ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ తెలుసుకునే ముందు ఒక విషయం ఏంటి అంటే, మీకు మెసేజ్ కూడా పంపిస్తారు స్టూడెంట్స్, పాలిసెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, సో ఆ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమని ఒక మెసేజ్ అయితే ఇస్తారు, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో. సో కొంతమందికి అయితే వస్తుంది, కొంతమందికి రాదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళండి, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్టయితే డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్, పే ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. సో మీరు డౌన్లోడ్ ఆర్డర్ చేసుకున్నాక కింద మీకు పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆప్షన్ ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి చేయకండి. మీరు వెబ్సైట్లో మొబైల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని కిందికి వస్తే అదే వెబ్సైట్లో మీకు పే ఆన్లైన్ ఫీ అని ఉంటుంది. మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు ఉందో అంత ఫీజు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ చేయండి మీ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే మనం సెకండ్ ఫేజ్లో వెళ్ళేటప్పుడు ఫీజు ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ మన బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది కాబట్టి అదే ఉద్దేశంతో ఈ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్ ఇఫ్ ఎనీ, ద అమౌంట్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్. సో అదే మీరు మీ సేవలో చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మనం కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి, సో మీరు నా సజెషన్ ఏంటంటే, నా సజెషనే కాదు గవర్నమెంట్ వాళ్ళు కూడా అదే మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది, మీ బ్యాంక్ అకౌంట్లో నుంచే పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి. Candidates' parents are advised to verify the amount limit of credit card, debit card, net banking before making of the fee payment. సో ఒకవేళ మీ ఫీజు 25,000 ఉందనుకోండి, అంటే 39,880 ప్రైవేట్ కాలేజ్లో, అదే గవర్నమెంట్ కాలేజ్లో 5,080 మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే అంతకంటే తక్కువ ఉంటుంది. సో ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో ఫీ రియంబర్స్మెంట్ ఉంటే మీకు 25,000 ఉంటుంది స్టూడెంట్స్. సో మ్యాక్సిమం అమౌంట్ అయితే 25,000 ఉంటుంది. అంత అమౌంట్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు మీ బ్యాంక్లో ఆ అమౌంట్ ఉందా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాకనే పేమెంట్ చేయండి. పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ పే ఫీ బటన్. సో అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళాక ఈ బటన్ని క్లిక్ చేయగానే మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ సో ఒకసారి మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేశాక స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ వెబ్సైట్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇది ఫ్రెష్ ప్రాసెస్గా చేయాలి. ఎప్పుడు పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయిపోయిన వెంటనే మీరు వెబ్సైట్ క్లోజ్ చేయండి, మళ్ళీ లాగిన్ అవ్వండి, మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏమి ఉంటాయంటే
ఎంత ఫీజు కట్టారు, మీ ఆర్డర్ ఐడి ఏంటి, మీ డీటెయిల్స్తో సహా వస్తుంది. ఒకసారి మీరు సబ్మిట్ బటన్ కొట్టగానే జాయినింగ్ రిపోర్ట్ అయితే మీకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో జాయినింగ్ రిపోర్ట్లో మీ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫాదర్ నేమ్, సో ఈ అడ్మిషన్ నెంబర్తో సహా ఉంటుంది. సో ఈ జాయినింగ్ రిపోర్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్లో ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు అంటే మీరు కాలేజ్ని కన్ఫర్మ్ చేసినట్టు జాయినింగ్ రిపోర్ట్ మీకు వస్తుంది కాబట్టి. అయితే మీరు అడగొచ్చు, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు, సార్ ఒకవేళ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా ఆర్ వచ్చిన సీట్ నాకు నచ్చకపోయినా ఏంటి అంటే, నా సజెషన్ ఏంటంటే మీరు కూడా పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, తర్వాత సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ దాకా ఈ ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి సరిపోతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయండి స్టూడెంట్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఇది సపరేట్ ప్రాసెస్, మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు సార్ అంటే కాలేజ్ని కన్ఫర్మ్ చేస్తున్నారు జాయినింగ్ రిపోర్ట్ కోసం. ఈ జాయినింగ్ రిపోర్ట్ చాలా కంపల్సరీ. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేస్తేనే మీకు కన్ఫర్మ్ అవుతుంది సీట్, గుర్తుపెట్టుకోండి. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్, ఇది లాస్ట్ ఇయర్ డేటా కాబట్టి ఇప్పుడు మాత్రం 8th రోజే నేను టైం చెప్తున్నా. సో అఫీషియల్ వెబ్సైట్లో 9th వరకు ఇచ్చారు, 6th to 9th. నా సజెషన్ ఏంటంటే మీరు మండే లోపలనే, ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే, సండే, మండే ట్యూస్డే వరకు టైం ఉంది. లాస్ట్ మినిట్ రష్ ఎప్పుడు పెట్టుకోవద్దు స్టూడెంట్స్. వెబ్సైట్ క్రాష్ అయినా ఇంకో టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా మీరు ఇబ్బందులో పడతారు కాబట్టి మండే డెడ్ లైన్ పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో 9th ఉంది ట్యూస్డే. నా సజెషన్ 8th మైండ్లో పెట్టుకోండి. అప్పటి లోపల మీరు పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయండి. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ మండే. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ద అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ మండే 8th June, నాట్ రిపోర్టింగ్ సెల్ఫ్ త్రూ వెబ్సైట్, యువర్ సీట్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, సో ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడు మండే రోజు చేయకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్లో ఇది యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ద క్యాండిడేట్ హూ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, నవోదయ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ బై వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ షెల్ అప్రోచ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ టు అప్డేట్ దేర్ డీటెయిల్స్ టు గెట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అలాగే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తున్నారు, సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎస్, మీరు సెకండ్ ఫేజ్ లోపలనే హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి మీ ఆర్ఓసి ఫామ్ని. సెకండ్ ఫేజ్లో కూడా మీకు అప్డేట్ అవుతుంది ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ అలాట్మెంట్. సో రేపైనా ఈ రోజైనా మనకి అలాట్మెంట్ లెటర్లో కాలేజ్ అండ్ బ్రాంచ్ అలాట్ అవుతుంది కదా. ఒకవేళ మీరు సాటిస్ఫై అవుతాయి వచ్చిన కాలేజ్, మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి వెబ్సైట్ ద్వారానే, అండ్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అగైన్. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్ ఓపెన్ అయింది కదా అని వెబ్ ఆప్షన్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ సీట్ అలాట్ అయింది, మీరు సాటిస్ఫై అయ్యారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, జాయినింగ్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేయొద్దు. హవెవర్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ టు ద అలాట్ కాలేజ్ ఫ్రమ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు కాలేజ్లో ఇన్ పర్సన్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు నుంచి ఏ రోజు అంటే మండే అండ్ ట్యూస్డే. సో అందుకనే మీకు చెప్తున్నాను, మండే లోపలనే ఫీజు కట్టండి. మండే రోజు మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మండే ఆర్ ట్యూస్డే రోజు లోపలనే మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. లేదు అంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్లో అలాట్మెంట్ ఆఫ్ సీట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టూడెంట్స్, పాయింట్స్ అవి కూడా చూద్దాం. ద ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బీ మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ 6th June, అంటే 6th June లోపల, సాటర్డే లోపల ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అండ్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ tgpolicy.nic.in. For downloading the candidate's provisional allotment order, enter the ROC form number, login details. మీ ROC ఫామ్ నంబర్ అంటే 8-digit నంబర్, టీజీ పాలసీ టాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. పే ద ఫీ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. ఎంతైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు ఉందో
అంతే ఆన్లైన్లో కట్టాలి. ఐదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైం. మనకి టైం 9th వరకు ఉంది. నా సజెషన్ 8th లోపలనే కట్టండి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఈజ్ candidates log in and take admission number to confirm the provisional allotment seat, take printout. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్అవుట్స్ తీసుకోండి అన్నది ఈ పాయింట్ ముఖ్య ఉద్దేశం. క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఉందో అదే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్ ఇఫ్ ఎనీ, ద అమౌంట్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ టు ద సేమ్ బ్యాంక్. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ టు ద అలాట్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ. సో కంపల్సరీ నేను ఊర్లో ఉన్నాను సార్, మా డాడీ వెళ్ళి సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ సరిపోతుందా అంటే సరిపోదు. మీరు ఫిజికల్గా వెళ్ళాలి. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వెళ్ళాలి అంటే 8th and 9th, మండే అండ్ ట్యూస్డే ఫిజికల్గా వెళ్ళి మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. అదర్వైజ్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సల్ అండ్ క్యాండిడేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ద అలాటెడ్ సీట్. సో మీరు నేను వెళ్ళలేదు సార్, నాకు కుదరలేదు అని చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి. హ్యాండ్ ఓవర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్, సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అట్ ద అలాటెడ్ కాలేజ్ is mandatory. So these are the important instructions given in official notification about allotment of seats. ఇది the video students. మీకు ఎలాంటి డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. I try to respond. Thank you and please give a like and hype the video.